ఐఎమ్ రిపీటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అగైన్. సో ఒక్కొక్కరికి 3 నుంచి 5 నిమిషాల టైం ఉంటుంది. 3 నిమిషాలు మీరు మినిమం తీసుకోవచ్చు. 5 నిమిషాలు మీకు 4th మినిట్ దగ్గర కాషన్ ఇవ్వబడుతుంది. సో 5th మినిట్ తర్వాత మీరు ఏం చెప్పినా సరే దాన్ని జడ్జి కన్సిడర్ చేయరు. సో మీ కంపల్సరీగా మాట్లాడేటప్పుడు మీ వీడియో ఆన్ ఉండాలి. మీరు డైరెక్ట్ గా ఇంటర్నెట్ సోర్సెస్ నుంచి చదవకూడదు, మేము ముందే చెప్పాం. సో మీరు ఏదైనా నోట్ మేకింగ్ లాంటిది ఉంటే మీరు నోట్స్ నుంచి చెప్పొచ్చు తప్ప డైరెక్ట్ ఇంటర్నెట్ సోర్స్ నుంచి మీరు చదవకూడదు. సో నెక్స్ట్ థింగ్, మీకు అంటే ఎవరు హెల్ప్ చేయకూడదు, మీరు ఎవరి హెల్ప్ కూడా తీసుకోకూడదు ఫ్రమ్ ది బిహైండ్. సో దీస్ ఆర్ ద మేజర్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు అందరూ రెడీగా ఉన్నట్లయితే మనం కాంపిటీషన్స్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఆర్ యూ రెడీ పార్టిసిపెంట్స్? ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ. మీరు అందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా వాలంటీర్ గా ముందుకు వస్తారా? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తానని. ఎవరైనా వాలంటీర్ గా ముందుకు వస్తారా, లేకపోతే నేను పేరు పిలవను? ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే ఆల్ఫాబెట్ వైజ్ వెళ్ళిపోదాం. ఇస్ దేర్ ఎనీవన్? దేవరాజు గారు నేను చెప్తాను, కొంచెం వర్క్ ఉంది, నేను ఓకే, నో ప్రాబ్లం. సో మీరు చెప్పేటప్పుడు మీ పేరు, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్పండి చాలు. సో జడ్జి నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు 5 minutes టైం ఉంటుందండి. యూ కెన్ స్టార్ట్ నౌ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో నా పేరు పాపన్న, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ముందుగా ఎంజీ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం వారికి ఇటువంటి కాంపిటీషన్స్ ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి వారికి కూడా నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే రాజకీయాలలో అందులో యొక్క పాత్ర అనే అంశం గురించి మాట్లాడమని ఇవ్వడం జరిగింది. సో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్రపంచంలోని జస్ట్ 1 minute, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఓకే, ఇది టాపిక్ యాక్చువల్ గా రాజకీయాల్లో అందుల వ్యవస్థ, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అందుల పాత్ర కాదు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో వికలాంగుల యొక్క పాత్ర. సారీ యూ కెన్ గో అహెడ్. పర్లేదు, నేను మాట్లాడిన టైం ని కౌంట్ చేయట్లేదు. యూ కెన్ గో అహెడ్. ఓకే, సమకాలీన రాజకీయ వ్యవస్థలో అందుల యొక్క పాత్ర అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో మరి విభిన్నమైనటువంటి మతాల వారు, విభిన్నమైనటువంటి కులాల వారు నివసిస్తున్నారు. అదేవిధంగా మరి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా మరి వారి యొక్క పాత్రను రాజకీయాలలో పోషిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క రాజకీయం అంటే, ముఖ్యంగా రాజకీయం అంటే ఏమిటి అంటే, దానికి మనం అర్థం చూసుకున్నట్లయితే రాజకీయం అంటే సమాజంలో మరి ఆయా సందర్భాలలో ఉన్నటువంటి సమస్యల గురించి పోరాటం చేయడమే రాజకీయం. కానీ నేటి రోజుల్లో మరి అనేక మంది రాజకీయ నాయకులు ఆ విధమైనటువంటి పద్ధతిని పాటించడం లేదు. వారి యొక్క వ్యక్తిగత లాభం కోసం ప్రత్యేకంగా వారు ఆ విధంగా రాజకీయాలను నడుపుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అదేవిధంగా మన అందుల విషయానికి వస్తే ముఖ్యంగా రాజకీయాలలో మనకు చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రత్యేకంగా రకరకాలైనటువంటి వర్గాల వారికి మరి రాజకీయాలలో ఆ యొక్క పార్టీల ప్రాధాన్యతను బట్టి వారికి ప్రత్యేకంగా నియోజకవర్గాలను కేటాయించడం, దాని ద్వారా వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, వారు ఎన్నికల్లో గెలవడం, దాని ద్వారా చట్టసభల్లోకి అడుగుపెట్టడం, ఆ విధంగా వారు ఆయా వర్గాల సమస్యల గురించి చట్టసభల్లో లేవనెత్తుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన అందులకు అటువంటి అవకాశం మరి నాకు తెలిసి ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ముఖ్యంగా మనం తప్పనిసరిగా అందులమైన మనం ఖచ్చితంగా రాజకీయాలలోకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం
ఎంతైనా ఉంది. రాజకీయ ప్రవేశం మనకు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మిగిలిన వారికి అనేకమైన సమస్యలు ఉన్నట్లే మనకు కూడా చాలా సమస్యలుంటాయి. మరి వాటి గురించి మనం పోరాటం చేయాలంటే మనం రాజకీయం అనే ఒక వేదికను తప్పనిసరిగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఎందుకు ముఖ్యంగా రాజకీయంగా మనం ఎదగాలి అంటే మనకున్నటువంటి సమస్యలను గురించి పోరాటం చేయడం కోసం, మనకున్నటువంటి హక్కులను గురించి పోరాటం చేయడం కోసం, అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం గాని లేకపోతే ప్రస్తుత ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు చాలా వరకు మనకు వాటి యొక్క ఫలాలు మనకు అందడం లేదు. కాబట్టి మనం రాజకీయం అనే ఒక వేదికను గనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా మనం మనకున్నటువంటి సమస్యలను గురించి పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం లభించినట్లు అవుతుందని నేను నమ్ముతున్నాను. మరి అదేవిధంగా చాలా మందికి అనుమానం రావచ్చు. అంటే రాజకీయాల్లో ఎదగాలి అంటే ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీలో చేరితే రాజకీయంగా మనం ఎదగగలమని. కానీ వాస్తవానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీలో మనం దేవ్ లాస్ట్ 1 minute. ఓకే, ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వ్యవస్థ పార్టీలోనే చేరితే మనం రాజకీయాల్లో ఎదుగుతామని చాలా మందికి ఆ యొక్క నమ్మకం ఉండొచ్చు. నిజానికి కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీలో ఉంటేనే మనం రాజకీయంగా త్వరగా ఎదగగలం. కానీ అలా కాకుండా మనకంటూ మనం సహోదరులందరూ కూడా ఒక రాజకీయ అంటే ఒక పొలిటికల్ జేఏసీ లాంటిది కూడా మనం ఏర్పాటు చేసుకుని కూడా మనం రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన సమస్యల గురించి మనం పోరాటం చేయడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా రాజకీయ పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి చట్టాలను గురించి కూడా మనం చాలా అవగాహన కలిగి ఉండి ముఖ్యంగా ప్రశ్నించే తత్వాన్ని మనం రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో అలవాటు చేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ పాపన్న పార్టిసిపేట్ చేయడానికి కన్సిడర్ చేసి మీ యొక్క టైంను వెచ్చించినందుకు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరైనా వాలంటీర్గా ఎనీ వాలంటీర్? నేను తీసుకున్నా నేమ్, లేకపోతే ఆల్ఫాబెట్ వైజ్ వెళ్ళిపోదాం. బ్రాహ్మిక్ తేజ, ఆర్ యు రెడీ? సార్ ఒక 5 minutes తర్వాత చెప్పచ్చా సార్? ఇంకొకరి తర్వాత చెప్తాను సార్. ఓకే. చైత్ర, ఆర్ యు రెడీ? yes sir. ఓకే, గో అహెడ్. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు చైత్ర. నా క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ. మనం ఈరోజు ఎలక్యూషన్ టాపిక్ పైన రోల్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ కాంటెంపరీ పాలిటిక్స్ అనే దానిపైన మనం మాట్లాడుకున్నట్టయితే, నిజంగానే ఒకసారి మనం డిజేబిలిటీ అన్న ఒక పదం విన్న వెంటనే మనకు ఒక వికలాంగులను విన్న వెంటనే మనకు ఒకటి వస్తుంది. శారీరకంగా ఏవైనా లోపాలు ఉంటే మాత్రమే వాటిని వికలాంగులుగా కన్సిడర్ చేస్తారు అన్నట్టుగా మనకు వస్తుంది. కానీ నిజంగా వికలాంగులు అన్నట్టయితే అది ఒక ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కానీ సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ కానీ ఇల్నెస్ కానీ ఏవైనా ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని 2016 అమెండ్మెంట్ యాక్ట్ కింద డిజేబుల్ పీపుల్ గానే కన్సిడర్ చేస్తూ ఉన్నారు. సో మనం సహజంగా చూసుకున్నట్టయితే నిజంగానే రాజకీయం అనేది చాలా కీలక పాత్ర కదా. అందులో చాలా మంది డిజేబుల్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. మనం ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే అందులో మీనా కుమారి అనే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆమె వచ్చి జార్ఖండ్ కి సంబంధించిన ఆమె సాహిద్ గంజ్ అనే ఒక జిల్లాలో ఒక చిన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది. ఆమెకు తక్కువ ఓట్స్ తో అయినప్పటికీ తను చాలా మంచి ఇంప్లిమెంటేషన్స్ అనేది అంటే డిజేబుల్ పీపుల్ కి చాలా ఫేవర్ గా వర్క్ చేస్తూ వచ్చింది. అలానే మనం సాధన్ గుప్తా అనే ఒక వ్యక్తిని చూసుకున్నట్టయితే 1939 లో అతను భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ గా వర్క్ చేశాడు. అలానే 1957 నుంచి 1962 వరకు అతను
లోకసభ మెంబర్ గా వర్క్ చేస్తూ వచ్చాడు. ఇతను పుట్టుక నుంచి ఒక అంధుడు, టోటలీ బ్లైండ్ అన్నమాట. అతని తర్వాత మళ్ళీ మనం ఇంకొక వ్యక్తిని చూసినట్టయితే యమునా ప్రసాద్ శాస్త్రి అనే అతన్ని చూసినప్పుడైతే అతను స్టార్టింగ్ నుంచి అంధుడు కాకపోయినా మధ్యలో తన చూపును కోల్పోయాడు. ఇతను కూడా ఒక లోకసభ మెంబర్ గా వర్క్ చేస్తూ 1977 లో జాతీయ పార్టీలో తను ఒక మెంబర్ గా చేరాడు. అలానే మనం ఇంకా జైపాల్ రెడ్డిని చూసినట్టయితే భారతీయ కేంద్ర కేబినెట్ మినిస్టర్ గా వర్క్ చేస్తూ వచ్చాడు. అలానే హోం ప్రకాష్ సౌదాలని చూసినట్టయితే హర్యానా ముఖ్యమంత్రిగా వర్క్ చేస్తూ వచ్చారు. ఇలా చాలా మంది వర్క్ చేస్తూ వచ్చారు. అప్పుడు రిజర్వేషన్స్ కొన్ని ఉండకపోయినా చాలా మంది చాలా గొప్పగానే వర్క్ చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు వీళ్ళు తన రాజకీయాల్లో కొన్ని ఓటములు అంగీకరించినప్పటికీ వాళ్ళు చాలా విధాలుగా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ చాలా అభివృద్ధి కొన్ని డిసేబుల్ పీపుల్ కి ఫేవర్ చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత రాజకీయాల మనం చూసినట్టయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసుకున్నట్టయితే మనకు రిజర్వేషన్స్ అనేవి కొన్ని ఉన్నాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అవి మరుగున పడిపోయాయి. చాలా మంది ప్రజల్లో కూడా వాటి గురించి అవగాహన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 2016 అమెండ్మెంట్ యాక్ట్ మనం చూసుకున్నట్టయితే 6 to 18 years అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. తర్వాత దెన్ జాబ్ ఆపర్చునిటీస్ లో చూసుకున్నట్టయితే మనకు ముందు 3% ఉన్నింది 1995 లో, బట్ ఇప్పుడు 4% గా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే దెన్ మనం చూసుకున్నట్టయితే ఎవరైనా డిజేబుల్ పీపుల్ పర్సనల్ గా ఇంప్రూవ్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ గా ఒక ఎకానమిస్ట్ గా ఉండాలి అనుకుంటే, ఒక మంచి డబ్బులు కానీ బిజినెస్ కానీ చేయాలనుకుంటే వాళ్ళకు వీటిని లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది అమెండ్మెంట్ యాక్ట్ కింద ఉంది. ఇలానే తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారో డిజేబుల్ పీపుల్ వాళ్ళకి 5 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే చాలా మందికి వీటన్నిటి గురించి తెలియకపోవడం ఒకటి, దాని తర్వాత తెలియకపోవడం అనేది ఒకటి అనుకున్నట్టయితే ఇంప్లిమెంటేషన్ లేకపోవడం అనేది ఇంకొకటి. మన రాజకీయాల్లో సాధారణంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా రిజర్వేషన్స్ అనేవి కొంతవరకు మనకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటున్నాయి, కానీ అది ఇంప్లిమెంటేషన్ లో లేదు. కాబట్టి ప్రజలందరూ చాలా వీటి గురించి తెలియకపోవడంతో వికలాంగులుగానే కొందరు వాళ్ళు అలానే మిగిలిపోతూ వీటన్నిటి గురించి ఒక అవగాహన లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఇలా చాలా మందిలో అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో హయ్యర్ కానీ హయ్యర్ స్టడీస్ లో కానీ ఇంకా లేకుంటే జాబ్ ఆపర్చునిటీస్ లో కానీ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. Okay, thank you so much, Chaitra, for considering your time to participate in this. So, next, any volunteer? Yes, sir. Okay, go ahead. Good afternoon, everyone. My name is Naresh. I'm completed my graduation. Thank you for conducting me, judge and team. My topic. Hello. Yes, you're audible. Go ahead. సమకాలీన రాజకీయాల్లో దివ్యాంగుల యొక్క పాత్ర. సమకాలీన రాజకీయాలు అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1947 స్వాతంత్రం తర్వాత మనకి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు అనేది 1952లో జరగడం జరిగింది. అక్కడి నుంచి మనం 2019 వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ లో మనకి జాతీయ పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, డిజబిలిటీ వాళ్ళని కేవలం ఒక ఓటర్స్ గానే వాళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసినట్లయితే మనకి ప్రత్యేకమైన నియోజకవర్గాలు అంటూ ఏమీ లేదు. మనల్ని కేవలం వాళ్ళు ఒక ఓటర్ గాని ట్రీట్ చేసి వాళ్ళ యొక్క ఎలక్షన్స్ టైంలో మనల్ని వాళ్ళు ఆ విధంగా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ డిజబిలిటీ వాళ్ళు ఒకటి ఏంటంటే మనం ప్రతి ఒక్క రంగంలో ముందుకెళ్తున్నాం. అది బ్యాంకింగ్ ఫీల్డ్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇంకా అనదర్ ఏదైనా కావచ్చు, దాంట్లో ముందుకెళ్తున్నాం. కానీ ఒక రాజకీయాల విషయాల్లో మాత్రం మనం వెనుకబడిపోయి ఉన్నాం. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ ఆడే పర్సన్కే తెలుసు ఆ స్పోర్ట్స్ లో ఏ విధంగా అయితే ఉంటాయో అని. అట్లాంటి వాళ్ళ క్యాప్టెన్ అయితే
అది ఏ విధంగా అయితే ఒక టీమ్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, అదేవిధంగా ఒక డిజబిలిటీ నుంచి వచ్చిన పర్సన్ రాజకీయాల్లోకి వెళ్ళి మనకు సంబంధించిన శాఖలలో వాళ్ళ బాధ్యతలు చేపట్టినట్లయితే మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనేది నా యొక్క ఉద్దేశం. మరొకటి, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు వీళ్ళు మనల్ని ఒక ఓటర్గా ట్రీట్ చేస్తూ మనకి ఎలాంటి అంటే టికెట్స్ ఇవ్వకపోవడం కానీ, అసెంబ్లీలో కానీ మనం పార్లమెంట్లో కానీ మాట్లాడేందుకు ఎలాంటి అవకాశాలు అనేది మనకు కల్పించడం లేదు. దీని పట్ల మనం ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే అన్ని విధాలు ముందుకెళ్తున్న నార్మల్ సొసైటీని చూసి ఎకనామికల్ గాను లేదా ఇంకేదైనా మనం డిజబిలిటీగా ఉన్నామని చెప్పేసి వెనుకడుగు వేసి ఇక్కడ ఆగిపోతున్నాం. దాన్ని మనం ముందుకు వెళ్ళాలంటే మన యొక్క భయాన్ని వదిలిపెట్టి ప్రతి ఒక్కరూ మనలో ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ ఎవరున్నో వాళ్ళు పాలిటిక్స్కి వచ్చి ముందుకు నడిపించినట్లయితే, అంటే ఒక నార్మల్ క్యాండిడేట్సే అన్ని చేస్తారని కాదు. ఇప్పుడు మనం ఎన్డీఏ, యూపీఏ అనే 2 గవర్నమెంట్స్ ఉన్నాయి కదండి. ఇవే మన యొక్క దేశ రాజకీయాలను డిసైడ్ చేస్తున్నవి. ఇవి మనకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మనం ముందుకు వచ్చినట్లయితే ఎన్నో చారిత్రాత్మకమైన మార్పులని మనం చూస్తున్నాం. అలాంటి వాటిలో సంపూర్ణ ఆరోగ్యవంతులకి రాజకీయాలు అనే విధంగా నేడు ప్రభుత్వాల వైఖరి ఆ విధంగా ఉంది. అది సంపూర్ణ ఆరోగ్యవంతులకే కాదు, మనలాంటి వాళ్ళకు కూడా చారిత్రాత్మకమైన మార్పులని మనం కూడా క్రియేట్ చేయగలం. కానీ మనకు సరైన అవకాశాలు లేకపోవడం వలన మనం ఈ విధంగా ఉండిపోతున్నాం. మనం ఇంతకుముందు విన్నట్లయితే అంటే మనకు ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు 2016 సవరణ ప్రకారం, రాజ్యాంగ సవరణ ప్రకారం మనల్ని వికలాంగులను కాస్త దివ్యాంగులుగా మార్చే తప్ప ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కేటాయించినట్లుగా 1932 పూణే యాక్ట్ లో ఈ ఒకటి వచ్చింది. కానీ మనకు సంబంధించి ఇట్లాంటి యాక్ట్స్ కానివ్వండి, మనకు రిజర్వేషన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు కల్పించలేదు. అయినప్పటికీ కూడా మనం ఒక ఓటర్గా పరిమితాన్ని కాకుండా మనకు నచ్చిన ఫీల్డ్ లోనే వెళ్తూ రాజకీయాల్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసినట్లయితే మన యొక్క ప్రాబ్లమ్స్ ని మనం తొందరగా క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మనం ఒక డిజబుల్డ్ అయినా సరే కానీ, ఎకనామికల్ గా ఇట్లా ఉన్నా కానీ మనం ముందుకొచ్చి మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పేసి మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుర్తించి మనకంటూ ఒక రిజర్వేషన్ కానీ ప్రతి ఎలక్షన్స్ లో మనకంటూ ఒక సీట్ అట్లా కేటాయించినట్లయితే మనం కూడా ముందుకెళ్ళి అన్ని చేయగలుగుతాం అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. Thank you, Naresh. Thank you so much for considering your time to participate in this competition. Thank So you. next, any volunteer? ఎవరు రెడీగా లేరా? Quick. హలో, Yes, sir. యా స్టార్ట్ చేయొచ్చా సార్? Start చేయి. A very good afternoon to everyone present here. My name is Aarti from Hyderabad. I have recently completed my post-graduation. Today I am going to give a speech on the topic of role of disability in contemporary politics. First of all, I will be elaborating my views in basically 2 types. In first half, I am going to discuss with you what is disability in proper way when it compares to normal people. And the second half, I'm going to focus on the main topic, what is the role of disability in contemporary politics. So what is disability? It is a physical or the mental condition that limits a person's movements, sense, and activities. So the rest of the so-called normal people may see it as a disability or a disadvantage. But for us, we know it is one of the deepest hidden strengths, although only a few people recognized it and rather other people not yet. So when we take ourselves as an example, these days we have only been relying on our sense organs rather than our eyes.
when it compares to normal people, our sense organs will hearing and observing things around what is going surroundings, so it is much more sharper than normals. So honestly, I acknowledge that I'm proud of it. So as we know, it is estimated that 15% of the world population live with the some of form of disabilities. That prevalence is higher among the women. Since it is so prevalent and normal, we should expect the society and the public to receive it as the same normality. However, it isn't not now. So the role of disability in contemporary politics, with enable us, we required power entrusted by the government so that we can we can do good and better for specially challenged individuals like us. The 12th session of the Conference of State Parties to the Convention of the Rights of Persons and Disabilities CRPD took place in the United Nations headquarters in New York from 11 to 13th June 2019. And it mainly focused on overarching theme of inclusion, of ensuring the inclusion of person with disability in the changing world through the implementation of CRPD. However, despite of efforts, data on political participations with disability is scarce. And according to United Nations flagship report on disability, the development and the development, the limited available data shows on extremely low participations and representations of women with disability in political leadership roles. Now it's all depends upon how to improve our abilities to the best and raise our voice to make responsible choice to bring about the best for the future. Lastly, I would like to quote the famous verse used by the many of the thinkers, that is, "Has a man thinkest in his heart, so is he." Let us all keep these lines in our mind and positively go Last ahead 1 minute. and work towards our goal successfully. Last word, I just want to tell for every people that we should have to prove ourselves in any stream. It doesn't matter in which streams we are going through. So we should always think that we should be able in any stream, not rather than disabled. Thank you. Thank you. Thank you so much for considering your time to participate. The next. Sir? Yes, you can go ahead. Yes, sir. Myself, Brahmara Teja. I've completed my graduation, and today I would like to speak on the topic role of disabled persons in contemporary politics. Here, the politics, firstly, what we remember about politics is about democracy. So the genuine participation of all the citizens in political processes is a cornerstone of politics. But the political participation is clearly rooted in the Universal Declaration of Human Rights and the International Covenant of Civil and Political Rights, which mentions that the right for every person to equal participation in public affairs, the right to vote and to be elected, and the right to access to public services. Even in the Article 29 of the Convention on the Rights of Persons with Disability, it clearly states that the right of persons with disability to participate in political and public life without discrimination and on equal basis with others. However, it calls upon the state parties to guarantee those rights. So this is a vital aspect of combating exclusion in the inequality and to not to leave behind anyone. Though we have so many articles and all, many people with disability have often been excluded from playing an active role and participation in the leadership roles in the political and social life in our country. For this, there are many reasons. There are many barriers for the political participation faced by these people with disabilities.
These barriers can include societal stigma, discrimination, lack of infrastructure, legal frameworks, discrimination in the legal frameworks, and the lack of support by the political action, low education levels, poverty, undermined participations, etc. So like this, like when we are coming for what is meant by societal stigma is most of the disabled persons are being disapproved or are being discriminated by the society, especially by the political parties. For example, T. Kavita, who is a hearing impaired tailor from Vilupuram district, Tamil Nadu. She has been prevented from contesting panchayat elections. Just the reason for that is being a disabled. Though in spite of having all these rights and all, it is not been implemented properly in the, sorry, can go. it's not been implemented in a right way in the society or in the politics. In the same way, Saravanam, who is a visually impaired, he is an employee of Central Library in Dharmapuri, Tamil Nadu district. He is also been disapproved by the Tamil Nadu government to participate in the elections just because saying he couldn't write and read, whereas he challenged even the High Court that he could read and write, but in braille. Last 1 minute. Yeah, like this, it is necessary to bring change in the infrastructure for the disabled persons. Like ballot voting is only allotted for the military and the persons on the elected duty, and even in India, most of the disabled persons complain, like who are on wheelchair or who are on emergency, complain that they didn't even vote for once in a lifetime, just because ballot voting is not allotted for them. So these kind of improvements must be taken so that this right to vote and right for participation in the elections can be improvised. Your And time is up. okay, sir. Thank you, sir. Thank you for giving this opportunity, No sir. problem. Thank you so much for considering your time to participate in this Thank you, sir. competition. So next participant. Rahul Ramalakshmi, Nagesh, Manoj Kumar, so any one of you. Lokesh, Gayatri, Hedra, please mute yourself. So please go ahead. Gayatri, Lokesh, Nagesh, Manoj Kumar. వాహిద్ ఒకసారి చెక్ చేయి, వీళ్ళు ఎవరు లేరా? Lokesh is there. సార్ 1 minute, నాగేష్ మన గ్రూప్ లో మెసేజ్ పెట్టారు లింక్ ఓపెన్ కావట్లేదు అనేసి. ఎవరైనా షేర్ ఒకసారి చేశాను, పట్టించండి. లింక్ షేర్ చేశాను. అదొకసారి చూడదు. షేర్ చేశాను, లింక్ షేర్ చేశాను.
Guru Dada, who is that? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంకెవరు మాట్లాడట్లేదా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. హలో సార్. హలో ఎస్ లోకేష్. సార్, లోకేష్. నాది ఇంతవరకు ఆడియో మ్యూట్ లో ఉంది, దానివల్ల ఇప్పుడు. ఓకే, సో ఓకే ఓకే మాట్లాడతావా? అవును సార్, అవును సార్. ఓకే, గో అహెడ్. అవును సార్. నమస్కారం, నా పేరు లోకేష్. నేను ఇప్పుడే 10th క్లాస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మాకు ఇచ్చిన అంశం ఏమంటే, నేను చెప్పదలుచుకున్న అంశం, మాకు ఇచ్చిన అంశం సమకాలీన రాజకీయాలలో వికలాంగుల పాత్ర. వికలాంగుల పాత్ర సమకాలీన రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే, మనకు వికలాంగులు అంగవైకల్యం అనేది శారీరకంగానే కానీ మానసికంగా కాదు. మానసికంగా ఎవరితోనూ అందరిలాగే మనల్ని కూడా ట్రీట్ చేసుకోగలం. మనం కూడా అన్ని పనులు చేయగలం. ఏదో శారీరక లోపం వల్ల వికలాంగులు అని మనకు తాగే పేరు వచ్చింది, కానీ మనకు మానసికంగా మాత్రం ఎవరితోనూ తీసిపోము. కాబట్టి మనకు రాజకీయాలలో చిన్న ఓటు వేసే దగ్గర నుంచి, ఎందుకంటే ఓటు అనేది మన 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆ ఓటు వల్లనే మనము మంచి నాయకులను కానీ మంచి పరిపాలనా విధానాన్ని కానీ ఎన్నుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓటు వల్లనే మనకు ప్రతి భారతదేశంలో ప్రతి పౌరుడు ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. కాబట్టి అందులో మనం కూడా మన ఓటును సద్వినియోగపరుచుకుంటున్నాం. ఎందుకు? ఈ ఓటు వల్ల మన భవిష్యత్ ఏమిటో మనం ఒక ఓటుని నోటుతో విలువ కట్టలేం. కాబట్టి ఓటుకు నోటుకు చాలా తేడా ఉంది. ఎందుకంటే నోటు ఇస్తేనే ఓటేస్తే రేపు పొద్దున్నే మనము ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు అడగడానికి, ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, నువ్వు ఇంతకు ముందు మాకు డబ్బులు తీసుకునే ఓటేసావు కదా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. అప్పుడు మన దగ్గర ఏ సమాధానము ఉండదు. కాబట్టి ఓటు అనేది నిజాయితీగా మనం ఓటేసి మన పాత్రను పోషించాలి. ఇంకా రాజ్యాంగం ప్రకారం వికలాంగులకు కూడా రాజకీయాలలో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఒక మంత్రి శాసనసభ్యుడిగా పనిచేశాడు. కాబట్టి మనకు రాజకీయాలలో కూడా అవకాశాలు ఉన్నాయి. మనము మన హక్కుల కోసం మనం పోరాడదాం. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వాలు మన వికలాంగుల హక్కులను కాలరాస్తున్నాయి. కాబట్టి మనం ఉద్యమించి మన హక్కులను మనం రక్షించుకుందాం. మన సమస్యలను మనమే ప్రాబ్లమ్స్ లా ఇది సాల్వ్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఒకవేళ నేనే రాజకీయాలలో ఒక మంత్రిగా ఏదో ఒక పదవిలో ఉండి నేను నా ప్రజల కోసం, నాతోటి వికలాంగుల కోసం ఏవైనా మంచి పనులు చేయగలను. నాతోటి వారితో స్వార్థం కానీ ద్వేషం కానీ చూపించను. క్రమశిక్షణతో డిసిప్లైన్ గా అందరి సమస్యలు పరిష్కరిస్తాను. అలాగే ఒక్కసారి మనకు వికలాంగులకు రాజకీయాలలో అవకాశం ఇస్తే ఎవరితోనూ తీసిపోరు. వికలాంగులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. సివిల్ సర్వీసెస్ కానీ,
టీచర్స్ కానీ ఇన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ రాజకీయాలలో ఎందుకంటే ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. ఇవి ఎందుకంటే విమర్శలతో, ఇప్పుడు విమర్శలు చాలా ఒక పార్టీ గొప్ప అంటే లేదు, ఒక పార్టీ గొప్ప అని విమర్శలు వస్తున్నాయి. ఇందువల్ల మనల్ని తొక్కేస్తూ అట్టడుగున వేసేస్తున్నారు. కాబట్టి మన కోసం మనం పోరాడదాం, మన హక్కులను మనం రక్షించుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నగేష్, మనోజ్ కుమార్, రాహుల్, గాయత్రి. గాయత్రి లేదు, రాలేదు. నగేష్ ఆల్సో లేదు. ఓకే, ఇక్కడున్న లిస్ట్ లో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. కంప్లీటెడ్. సో ఇంకెవరు జాయిన్ అయ్యే అవకాశం లేదా? ఇప్పటికే 2 times అప్డేట్ చేసాము. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మీరు మేము ఇచ్చిన టాపిక్ యాక్చువల్గా ఇట్స్ లిటిల్ బిట్ టఫ్, చాలా బ్రాడ్ టాపిక్ కూడా. మేము డెలిబరేట్గా ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే కాస్త అంటే దీని గురించి కాస్త అవగాహన అయిన పార్టిసిపెంట్స్ లో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో. ఇలాంటి టాపిక్స్ మీకు అరుదుగా ఇవ్వటం జరుగుతుంది. పర్టికులర్ గా ఈ మన ఎలక్యూషన్ ప్రత్యేకించి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంది ఈ విద్యా వ్యవస్థ మీదనో లేకపోతే దీని మీదనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాస్త యూనిక్ గా ఉంటుందని మేము దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. సో ఓకే, మీకున్న పరిధిలో మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు, ప్రిపరేషన్ కూడా బాగా జరిగింది. సో ఐ హోప్ మన దగ్గర జడ్జ్ ఉన్నారు, సో వారి కమెంట్స్ ని విందాం. తర్వాత ఏదైనా ఉంటే నేను దీని మీద మాట్లాడతాను. సో ప్రేమ్ సార్ గారు. Devraj, it's honor to be here with you MNG Networks and you as a friend, and thank you all of you for inviting me as a judge. And here the competition is not about the language, so we have included both the languages, Telugu and English, as you know that. కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. నేను తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చూసుకుంటే రాజకీయం, ఇంగ్లీష్లో అయితే పాలిటిక్స్ అని మనం అంటాం. కాబట్టి అసలు పాలిటిక్స్ అనేది ఒక బ్రాడ్ టాపిక్ అనమాట. కానీ మీరందరూ ఒక నేరో దృష్టితో చూసి చెప్పినట్లు అనిపించింది. హెన్రీ హేవర్డ్ ఏం చెప్తాడంటే పాలిటిక్స్ అనేది ఒక యాక్టివిటీ. అది ఏ యాక్టివిటీ? ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే సర్కమ్స్టాన్సెస్ లో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో, విభేదాలు, అప్పుడు ఈ పాలిటిక్స్ అనేది ఎమర్జ్ అవుతుంది అని చెప్పాడు అనమాట హెన్రీ హేవుడ్ అనే అతను. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే రాజకీయాలు మాత్రమే ఈ పొలిటికల్ పార్టీస్ మాత్రమే రాజకీయాలు కాదు. మనం కాలేజీలో చేసే ప్రతి మూమెంట్ కానీ, సమాజం కోసం చేసే ప్రతి మూమెంట్ కూడా రాజకీయాల్లో వస్తాయి. అంటే పాలిటిక్స్ అనే ఒక యాక్టివిటీ కింద వస్తాయని నా అభిప్రాయం అన్నమాట. కానీ మీరందరూ ఒక నేరో టర్మ్ లో చూసినట్లు అనిపించింది. రాజకీయం అంటే ఏంటి, పాలిటిక్స్ అనే దానికి అర్థం చూసినట్లు అనిపించింది. అదేవిధంగా అందరూ కామన్ గా రైజ్ చేసిన పాయింట్ మన హక్కుల గురించి, వికలాంగుల హక్కుల గురించి, సమస్యల గురించి కూడా మాట్లాడారు. ఒక వికలాంగుడి సమస్యని మరొక వికలాంగుడే బాగా అర్థం చేసుకుంటారని మీరందరూ చెప్పిన కామన్ పాయింట్. అది నిజమే. కానీ చాలా మంది వికలాంగుల కోసం కూడా చాలా మంది పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. నార్మల్ పర్సన్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారు. కాబట్టి ఆ కోణం నుంచి కూడా మీరు చూస్తే బాగుంటుందని అనిపించింది. తర్వాత ఇంకా చూసుకుంటే ఇక్కడ వికలాంగులని స్పెసిఫై చేసాం కాబట్టి ఇది బర్త్తో వచ్చిందా, పుట్టుకతోనే వికలాంగత్వం వచ్చిందా, లేకపోతే తర్వాత వచ్చిందా అని మేము చెప్పలేము అనమాట టాపిక్ లో. దాన్ని బట్టి చూసుకుంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట.
ఇంతకు ముందు నార్మల్ పర్సన్ గా ఉంది, పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు తర్వాత మధ్యలో వికలాంగత్వం వచ్చిన తర్వాత అతను ఫేసెస్ ఛాలెంజ్ ఏంటి పాలిటిక్స్ లో ముఖ్యంగా, ఆ పాయింట్ అనేది చాలా మంచి పాయింట్ అవుతుంది మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే రాజకీయాల్లో మన వికలాంగులు ఫేస్ చేసే బ్యారియర్స్ ఏంటి అని చూసుకుంటే, ఇంతకు ముందు నార్మల్ గా ఉన్నప్పుడు అతని ఏ విధంగా పాలిటిక్స్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు, వికలాంగత్వం వచ్చిన తర్వాత అతను ఏ విధంగా డిస్క్రిమినేషన్ గురి అయ్యారా అనే పాయింట్ మీద కూడా మనం చెప్పొచ్చు. ఐ థింక్ ఒక వ్యక్తి దాని గురించి చెప్పినట్లున్నారు డిస్క్రిమినేషన్ గురించి, అది కూడా చాలా మంచి పాయింట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అదే విధంగా అందరూ కామన్ గా ఎక్స్పెక్ట్ చేసిన థింగ్ ఏంటంటే రిజర్వేషన్ గురించి, ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఫర్ డిజేబుల్ గురించి చెప్తున్నాము మనం. కాబట్టి అది కూడా చాలా మంచి పాయింటే. అదే విధంగా ఇందాక నేను చెప్పినట్లు పాలిటిక్స్ అనేది ఒక బ్రాడర్ వ్యూలో చూసుకొని, మూమెంట్స్ అంటే ఓన్లీ రాజకీయ పరమైన మూమెంట్స్ కాకుండా సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి, లేకపోతే సొసైటీలో జరిగే వికలాంగుల గురించి జరిగే అన్యాయం గురించి తీసుకురావడానికి వచ్చిన కొన్ని మూమెంట్స్ కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అదే విధంగా అందరూ చాలా మంచిగా ప్రిపేర్ అన్నట్లు అనిపించింది, చాలా మంచిగా చెప్పారు కూడా, చాలా మంచిగా చూశారు, టాపిక్ ని బ్రాడ్ మైండ్ తో చూశారు. విషయాన్ని కొంతమంది అర్థం కానట్లు చెప్తున్నారు అనమాట. విషయాన్ని అర్థమయ్యేటట్లు ఫోకస్ కూడా చెప్పాలి. శామ్యుల్ జాన్సన్ అనే వ్యక్తి ఏమంటాడంటే, వర్డ్స్ ఆర్ ఫ్రమ్ ఎర్త్ అండ్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ హెవెన్స్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, మనం చెప్పే వర్డ్స్ కి మనం దాన్ని డినోట్ చేసే థింగ్స్ కి మధ్య సంబంధం లేదు అని చెప్తున్నాడు అనమాట. అలా ఉండకూడదు. ఒక విషయం చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పాలి. ఒకవేళ మీరు ఏమన్నా కొత్త పదాలు కానీ కొంతమంది క్రియేట్ చేస్తారు తర్వాత, అలాంటి కొత్త పదాలకి మనం అర్థం చెప్పేటట్లు ఉండాలి. కాబట్టి విషయాన్ని క్లియర్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా అంతే జనరల్ పాయింట్స్ వచ్చేటప్పటికి మొత్తం మీద ఈ పాలిటిక్స్ డిజేబిలిటీ మీద అందరూ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, చాలా బాగా చెప్పారు. మీ యొక్క విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించారు. దాన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓవర్ టు దేవరాజ్. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. యాక్చువల్గా ప్రేమ్ సాగర్ చాలా జనరల్ కామెంట్స్ చెప్పారు. సో స్పెసిఫిక్ డిజబిలిటీకి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే ప్రజెంట్ చేసేటప్పుడు మీరు సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకుని ఉంటే బాగుండేది. ఒక్క అమ్మాయి మాత్రం ఎవరో చెప్పినట్టున్నారు, అంటే అలా డివైడ్ చేసుకున్నట్టున్నారు. సో మీరు 5 నిమిషాలు టైం ఉందనుకుంటే మీరు 5 నిమిషాలు ఎంత మాట్లాడగలరు, దాన్ని ఏ రకంగా డివైడ్ చేసుకోవాలి అన్నది కాస్త డివైడ్ చేసుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు దానిని మీకున్న ఆర్గ్యుమెంట్ ని కంక్లూడ్ చేసి తర్వాత వేరే విషయానికి వెళ్ళాలి. మీరు మెస్అప్ చేస్తున్నారు విషయాలు, అది ఒక ప్రజెంటేషన్ బ్యారియర్ గా నాకు కూడా అర్థమైన విషయం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఒకటే విషయం మాట్లాడి వదిలేశారు, కొంతమంది ఓటు యొక్క ఇంపార్టెన్స్ మాత్రమే మాట్లాడారు, కొంతమంది డిజేబిలిటీకి ఉన్న డెఫినేషన్ గురించి మాత్రమే మాట్లాడారు, కొంతమంది కేవలం లిస్ట్ అవుట్ చేశారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేశారు, గెలిచారు, జయపాల్ రెడ్డి పలానా వ్యక్తి అని. కానీ దానికి సంబంధించిన మీ కంక్లూజన్ ఏంటన్నది మీరు చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక 5 మందిని చూశారు అంటే దానికి సంబంధించిన మీకంటూ ఒక అభిప్రాయం ఉండాలి దాని మీద. దాన్ని ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఒకరిద్దరు ట్రై చేసినట్టున్నారు, అంటే మీ ప్రయత్నాల్లో కనపడుతున్నట్టుంది. బట్ ఓకే, టైము మీ తర్వాత ఈ హడావుడి లేకపోతే ఆ సమయంలో ఉండే ఆతృత ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది పడ్డట్టుంది. బట్ ఎనీవే, నా మాట వినిపిస్తుందా మీకు? దేవరాజ్ కంటిన్యూ. ఓకే, నా మాట వినిపిస్తుంది కదా మీకు? ఓకే. సో చిన్న కనెక్షన్ ఇష్యూ అదొకటి బాగా కనపడుతూ ఉంది. బట్ మీరు టాపిక్ చూసే విధానం, యాక్చువల్ గా మీరు అందరూ ఏం చేస్తారంటే పాలిటిక్స్ అనేది ఇందాక ప్రేమ్ సాగర్ చెప్పినట్టు చాలా బ్రాడ్,
వికలాంగుల పాత్ర పాలిటిక్స్ లో అనేది చాలా బ్రాడ్ ఇది. ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్ లో నిజంగానే మీరు ఎవరు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే మీరు మాక్సిమం గ్రాడ్యుయేషన్ లెవెల్ స్టూడెంట్స్ కాబట్టి దాన్ని మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఎథికల్. సో ఓకే, కానీ ప్రిపరేషన్ మాత్రం చాలా బాగా చేశారు మీరు, మీకున్న టైం పెట్టారు. కానీ కొంతమంది మీరు అసలు టచ్ చేయని విషయాలు కొన్ని, పర్టికులర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కి నేను చెప్తున్నాను. 10th ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ లో ఉన్న వాళ్ళకి, మీరు ఈ ఎవరైతే ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ని రెఫర్ చేశారు 2016 యాక్ట్ ని, దాంట్లో మీకు 2 పదాలు కనపడతాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్. దాని గురించి మీరు ఎవరు కాస్త సమయం పెట్టినట్లు కనపడలేదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, ఫుల్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, ఈక్వల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఒక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఉంది, దానికి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంది. కానీ మన డిజబిలిటీ గురించి దాని మెన్షనే లేదు. ఇప్పుడు 17% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది, 7% ఎస్టీలకి, 15% ఎస్సీలకు ఉంటుంది. అలాగే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అని వారికి కొన్ని కేటాయిస్తారు. దానికి అనుగుణంగా ఈక్వల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు WHO లెక్కలు కానీ మన ఇండియా శాంపుల్ సర్వేస్ కానీ చెప్తున్నాయి. నియర్లీ 4-5% ఉందని మనల్ని అంటున్నారు. WHO ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. బట్ ఎనీవే, కానీ దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉండట్లేదు అన్నది ఇంకొకటి ఏంటంటే, మీరు స్టేట్ అసెంబ్లీస్ లో గవర్నర్ కోటా అని ఒకటి ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసో తెలీదు, నాకు తెలీదు. ఎవరైనా బాగా అంటే ఈ కల్చరల్ గా, ఎడ్యుకేషనల్ గా బాగా సేవలు అందించి హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ని గవర్నర్ కోటా ద్వారా నామినేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గెలిచి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి. అఫ్ కోర్స్ ఇప్పుడంటే ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా అన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ అయిపోయి, ఎవరికైతే రాజకీయంగా ఏ పదవులు లేవు అనుకున్న వాళ్ళు పార్టీని బతికించడం కోసం వాళ్ళందరూ పట్టుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. బట్ రియల్ గా ఏంటంటే కొంత పర్సెంటేజ్ అనేది గవర్నర్ కోటా నుంచి వస్తుంది. దాంట్లో డిజేబిలిటీని కూడా ఇంక్లూడ్ చేయాలి, అట్లీస్ట్ ఒకరినిద్దరిని అన్నది చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్. ఈ విషయాన్ని కూడా మీరు ఎవరు టచ్ చేయలేకపోయారు. సో ఎనివే, సో పర్టికులర్ గా గ్రాడ్యుయేషన్ లో ఉన్న స్టూడెంట్స్ అండ్ ఎవరైనా స్పెషల్ డిప్లొమో, స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కానీ బీఈడి కానీ చేస్తున్న వారు ఎవరైనా ఇందులో ఉంటే ఈ విషయాల మీద మీరు కాస్త దృష్టి పెట్టండి. ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి, రీజనల్ అకామిడేషన్ అంటే ఏంటి, బ్యారియర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, అసలు ఈ ఆర్పిడబ్ల్యూడి ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న యుఎన్సిఆర్పిడి యొక్క ఉద్దేశాలు ఏంటి, వీటన్నిటి మీద మీరు కాస్త దృష్టి పెట్టండి. ఇంకోటి ఏంటంటే, పాలిటిక్స్ అన్నప్పుడు మీరు అందరూ ఎక్కువ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడారు. ప్రేమ్ సాగర్ ఇందాక చెప్పినట్టుగా పొలిటికల్ పార్టీస్ ఓటేయడమే పాలిటిక్స్ కాదు. నువ్వు ఓటేసే దగ్గర నుంచి నువ్వు అంటే మనం జనరల్ గా సోషల్ మూమెంట్ అంటే ఒక మూమెంట్ జరిపి దాని ద్వారా ప్రభుత్వాల మీద ప్రెషర్ తెచ్చి మన హక్కులను సాధించుకోవడం కూడా ఒక రకంగా రాజకీయ వ్యవస్థలో భాగమే. సో ప్రతిదీ అంటే పాలిటిక్స్ అనేది దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ అంటారు, అంటే ప్రాతినిధ్యం వహించేవి. మనం అదే పార్లమెంట్ లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో కానీ చూస్తాం. ఇంకోటి ఏంటంటే లోకల్ బాడీస్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అని మనకు జరుగుతాయి. స్థానిక స్వపరిపాలన సంస్థలు అని, నగరపాలిక, తర్వాత పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, వీటిల్లో కూడా. సో ఈ రకంగా ఇప్పుడు విమెన్ కి రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఇవ్వడానికి 73rd and 74th అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ వచ్చాయి. సో మీరు వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ఉద్దేశం ఏంటి, విమెన్ కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది అన్నది. సో పాలిటిక్స్ అనేది ఒక రకంగా పవర్ అన్నమాట. మనకున్న సమస్యలు మనం వినిపించడానికి చాలా అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ అది. ఏ రకంగానైనా సరే, మనం గెలిచి వినిపిస్తామా, శాసనసభలో వినిపిస్తామా, పార్లమెంట్ లో వినిపిస్తామా, అది కాదు. సో ఇదొక ప్లాట్ఫామ్, మనకున్న వాయిస్ ని, మనకున్న సమస్యల్ని. మీరు చాలా చూస్తూ ఉంటారు, డిజబిలిటీ రైట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వారు ఏం చేస్తారు, రిప్రజెంటేషన్స్ పంపిస్తారు, లెటర్ రాయటం, పలానా సమస్య ఉందని, లేకపోతే రిపోర్ట్ సబ్మిట్ చేయటం గవర్నమెంట్ కన్సర్న్ అథారిటీకి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అంటే మనం చూసుకునే ప్లాట్ఫామ్, మనం ఎంచుకునే వేని బట్టి మనకు పరిధులు అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి మీరు కాస్త ఫోకస్ చేయాలి. పర్టికులర్ గా గ్రాడ్యుయేషన్ లో నాకు
తెలిసినందుకు మీరు అందరూ కాస్త సోషల్ సైన్స్ స్టూడెంట్స్ అని అనుకుంటా ఉన్నాను. సో వీటి మీద మీకు కాస్త అవగాహన ఉండాలి, ఇవి చాలా మ్యాండేటరీ. ఎందుకంటే మనకున్న హక్కుల గురించి మనకు అవగాహన మనకే లేకపోతే వేరే వాళ్ళు ఎవరు వచ్చి మనకు చెప్పరు. సో ఓవరాల్ మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు, మీరు ఎఫర్ట్స్ పెట్టారు. చాలా బ్రాడ్ టాపిక్, నాకు తెలుసు కాస్త డిఫికల్ట్, ఎందుకంటే మీకు గూగుల్లో అయినా ఎక్కడైనా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీని గురించి. సో మీకున్న నాలెడ్జ్లో, మీకున్న కెపాసిటీలో యూ రియల్లీ డిడ్ వెల్. సో I really congratulate all of you for considering your time and participating in this. So ivi na వైపు నుంచి ఫైనల్ కామెంట్స్ అండ్ నా అబ్జర్వేషన్స్. సో ఎనీ అదర్ కామెంట్స్ ప్రేమ్ సాగర్ మీ దగ్గర నుంచి? చెప్పినట్లే పాలిటిక్స్ అనేది బ్రాడ్ టర్మ్. అందరూ చాలా మంది ఓటింగ్ బిహేవియర్ గురించి మాట్లాడారు. కొంతమంది దానిలో ఉన్న ఛాలెంజెస్, ఓటింగ్ వేయడానికి వెళ్ళేటప్పుడు ఛాలెంజెస్ గురించి మాట్లాడారు. కానీ అది మన ఫోకస్ కాదు కదా ఈ టాపిక్ లో. వీఆర్ ఫోకసింగ్ ఆన్ పాలిటిక్స్ యాజ్ అన్ యాక్టివిటీ, రైట్? సో ఓటింగ్ బిహేవియర్ గురించి కొంతమంది మాట్లాడారు, అది సరైన పాయింట్ కాదని నాకు అనిపిస్తుంది. తర్వాత దేవరాజ్ చెప్పినట్లు రిజర్వేషన్ గురించి, గవర్నర్ కోటా గురించి, వాటన్నిటి గురించి కూడా మెన్షన్ చేయాల్సి ఉంది కానీ చేయలేదు. కానీ మీకున్న పరిధిలో మీరు బాగా డిజైన్ చేసుకున్నారు టాపిక్ ని. కొంతమంది చాలా బాగా ప్రజెంట్ చేశారు టాపిక్ ని, బాగా చెప్పారు కూడా. అందుకు మీకు అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దట్స్ ఇట్, అంతే. ఓవర్ టు దేవరాజ్. ఇంకొకటి ఏంటంటే, మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ బ్రెయిల్ ఓటింగ్ పట్టుకొచ్చారు. అంటే బ్యాలెట్ పేపర్స్ బ్రెయిల్ లో ప్రింట్ చేసి బూతులకు పంపిస్తే ఎవరైనా ఆ బూత్ లో, ఆ కన్సర్న్ బూత్ లో బ్లైండ్ కనుక ఉంటే ఓటేయటానికి వీలుగా ఉంటుందని అలా తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే, వీల్ చైర్ లో వచ్చే వారి కోసం కాస్త ర్యాంపులు వంటివి బ్యారియర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ కింద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో కాస్త ప్రాబ్లం ఉంది. మీరు ఇంకొక విషయాన్ని కూడా ఫోకస్ చేసి ఉండాల్సింది ఏంటంటే, ఈ పాలిటిక్స్ పార్టిసిపేషన్ కోసం, అంటే వికలాంగులు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అనుగుణంగా ఉండటం కోసం ఏదైనా ప్రభుత్వం కానీ ఇతరత్ర వ్యవస్థలు ఏమైనా చర్యలు తీసుకున్నాయా లేదా ఇప్పటి వరకు అన్నది మీరు చెప్పుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ ఒకరిద్దరు దాన్ని స్పృశించే ప్రయత్నం చేశారు. బట్ ఎనీవే, సో దీస్ ఆర్ ద ఫైనల్ అబ్జర్వేషన్. పార్టిసిపెంట్స్ లో మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, అంటే మీరు ఏదైనా ఇప్పటి వరకు మేము చేసిన అబ్జర్వేషన్లో మీకు ఏదైనా క్లారిటీ కావాలి, దీని గురించి ఇంకా కాస్త మాకు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ ఆస్క్. ఫ్లోర్ ఈజ్ ఓపెన్ నౌ. ఎవరైనా ఉన్నారా సార్? ఎస్ లోకేష్. సార్ లోకేష్, ఇప్పుడు మన సమకాలీన రాజకీయాల్లో వికలాంగుల పాత్ర అన్నారు కదా. అంటే అప్పట్లో అయితే పార్టిసిపేట్ చేశారు, అంత గెలిచి ఎలక్షన్స్ లో నిలబడ్డారు. కానీ ఇప్పటికీ మనం పార్టిసిపేట్ చేసే, అంటే మనం ఎలక్షన్లు నిలబడే అవకాశాలు ఉన్నాయా? దీని గురించి కొంచెం ఈ టాపిక్ గురించి మరింత తెలియజేయండి సార్. ముందు కూడా అవకాశాలు అనేవి ఏమి లేవు, ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగంలో డిజబిలిటీ అనే పదాన్ని ఇంక్లూడ్ చేయలేదు. మీకు తెలుసా, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. తర్వాత డిస్క్రిమినేషన్ గురించి కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుంది. ఈ డిస్క్రిమినేషన్ అనేది కొంతమంది మీరు మెన్షన్ చేశారు డిస్క్రిమినేషన్ గురించి. సో క్యాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, వీటి అంటే జెండర్, ఈ డిస్క్రిమినేషన్ దీన్ని ప్రొహిబిట్ చేయబడింది కాన్స్టిట్యూషన్. కానీ డిజబిలిటీ అనే పదం దాంట్లో మెన్షన్ చేయలేదు. చాలా రోజుల నుంచి చాలా మంది యాక్టివిస్టులు అడుగుతున్న ప్రశ్న ఇది. సో అప్పుడు కూడా ఎందుకు లేదు అంటే, ఎందుకు లేదు అంటే డిజబిలిటీ అన్నది, అంటే వికలాంగత్వం అన్నది ఒక మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో, మెయిన్ స్ట్రీమ్ యాక్టివిజంలో కనపడలేదు ఎక్కడ. అంటే జనరల్ సొసైటీలో మనకు సంబంధించిన యాక్టివిజం ఎక్కడ కనపడలేదు. మన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో చూసినా, వీళ్ళు ఎక్కడ చూసినా సరే కనపడలేదు అన్నమాట. మెయిన్ స్ట్రీమ్ విజిబిలిటీ ఎప్పుడు కనపడింది అంటే, ఎప్పుడైతే ఈ 1990 సంవత్సరంలో, ఐ థింక్ 88, 87 ఆ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి ఇయర్ ఆఫ్ డిజేబుల్డ్ అని వికలాంగుల కోసం ఒక ఇయర్ ని డెడికేట్ చేయడం జరిగింది. తర్వాత శతాబ్దంగా కూడా ప్రకటించింది.
అప్పుడు కాస్త అటెన్షన్ తీసుకున్నారనమాట. అంటే డెవలపింగ్ కంట్రీస్, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అప్పుడు కాస్త అటెన్షన్ పెరిగి అప్పటి నుంచి ఫస్ట్ విద్యను ఇవ్వటం స్టార్ట్ చేశారు. తర్వాత ఇతరత్ర అంటే బతకటానికి, తర్వాత వాడు మూమెంట్ కి ఏదైనా అసిస్టివ్ డివైస్, మీకు ఇప్పుడు మనకు బ్రైల్ స్లేట్స్, కేన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, ఇలాంటి ప్రొవిజన్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు అనమాట. దాని తర్వాత చిన్న విద్య, తర్వాత మన కోసం స్పెషల్ స్కూల్స్ లో టీచింగ్ కోసం ఫ్యాకల్టీ, తర్వాత కాలేజీలు, తర్వాత యూనివర్సిటీలో రిజర్వేషన్లు, ఇలా 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 పెరుగుతూ వచ్చింది అనమాట చిన్న చిన్నగా. ఇవన్నీ రావడానికి కూడా చాలా టైం పట్టింది. కానీ పాలిటిక్స్ లో ఉన్న మేజర్ అంటే దీని వెనకాతలో చాలా మంది శ్రమ ఉంది, చాలా మంది తాపత్రయపడ్డారు, సోషల్ మూవ్మెంట్స్ జరిగాయి, కోర్టు కేసులు అయ్యాయి. పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఏమైందంటే పాలిటిక్స్ అనేది చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇంకోటి ఏంటంటే డేర్ చేయాలి. కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైనా సరే, అంటే వికలాంగులు ఎవరైనా సరే, చాలా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన సెక్షన్స్ నుంచి వచ్చినవారు అనమాట. అంటే కావాల్సిన డబ్బును కానీ ఇతర టైంను కానీ పెట్టేంత సమయం చాలా మందికి లేదు. మందికి ఉండేది ఎవరైతే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారో. కానీ సో ఇలాంటివి కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ తట్టుకొని కొంతమంది నిలబడగలిగారు. జైపాల్ రెడ్డి లాంటి వారు, జైపాల్ రెడ్డి కూడా నిలబెట్టారంటే మీకు తెలుసు, ఇది రెడ్డి కమ్యూనిటీ. రెడ్డి మనకు తెలుసు చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ, డామినెంట్ క్యాస్ట్. సో కాస్త డబ్బు అవి ఇవి ఉన్నాయి. జైపాల్ రెడ్డి గారు కూడా కాస్త ధైర్యవంతులు. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అద్వానీ అని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆయన ఎంపీగా ఉండేవారు, బ్లైండ్ అన్నమాట. చాలా ఎఫిషియెంట్ మ్యాన్. సో చాలా తక్కువ మంది అనమాట, చాలా తక్కువ అంటే చాలా మందికి కూడా తెలియదు కదా పాలిటిక్స్ లో రావాలనే ఉద్దేశం ఏమీ లేదు, తిండి దొరికితే చాలు అన్న వ్యవస్థలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి సరే, ఇది ఎంతవరకు వెళ్తుంది, మనకు ఈ రైట్స్ ఎప్పటికి వస్తాయన్నది వేచి చూడాలి. ఇప్పటి వరకు ఉన్న విషయం అయితే బ్రీఫ్ గా ఇది. ప్రేమ్ సాగర్ విన్నర్స్ ని చెప్పేస్తారా? విన్నర్స్ ని చెప్పే ముందు ఒక చిన్న గమనిక మీకు. సో విన్నర్స్ అయితే ఇప్పుడు డిక్లేర్ చేసేస్తాం, బట్ మీకు ప్రైజెస్ మాత్రం 15th October ఇవ్వబడతాయి, వైట్ క్యాండ్ డే సందర్భంగా. ఆ రోజు మధ్యాహ్నం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అనేది ఉంటుంది, అప్పుడు ఇవ్వబడతాయి. సో మీరందరూ కూడా ఆ టాక్ ని అటెండ్ అవ్వాల్సిందిగా మనవి. సో చెప్పేస్తారా? టైం తీసుకుంటారా? చెప్పేస్తారు, మీ ఇష్టం. టైం తీసుకుంటాం అంటే మనం తర్వాత డిక్లేర్ చేద్దాం. చెప్పేస్తానండి. ఓకే చెప్పండి. సో తేజ, బ్రహ్మర తేజ, సంథింగ్ తేజ ఉన్నారా అండి? బ్రహ్మర తేజ అయితే ఒకసారి నోట్ చేసుకో. లేరు, బ్రహ్మర తేజ నాట్ దేర్. ఓకే ఒకసారి నోట్ చేసుకో. తర్వాత వచ్చేటప్పటికి ఆర్తి. మీరు అసెండింగ్ లో చెప్తున్నా, డిసెండింగ్ లో చెప్తున్నా? ఫస్ట్ నుంచి థర్డ్ చెప్తాను. సెకండ్, థర్డ్. ఓకే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే సో సెకండ్. థర్డ్ వచ్చేటప్పటికి చైత్ర. ఓకే సో భ్రమర తేజ, ఆర్తి, చైత్ర. సో మీ ముగ్గురు కంగ్రాచులేషన్స్. సో hope to see you on 15th.